And my dear parents, Best Engineering Entrance Examinations 2025 ఎగ్జామ్ డేట్స్ మీకు ప్రీ ప్లాన్డ్గా ఏ ఎగ్జామ్ మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయాలనుకుంటున్నారనేది ఈ డేట్స్ చూసుకొని క్లారిటీగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. అనవసరంగా ఓవర్ బర్డెన్ కానీ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మెయిన్స్ సెషన్ 2 ఎగ్జామినేషన్ April 1st to 8th మీకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన టైంలో డేట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. యూజీఈ ట్రిపుల్ హైదరాబాద్ ఎగ్జామినేషన్ చాలామంది స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తున్నారు. పేరెంట్స్ కూడా దీనిపైన చాలా ఆసక్తి ఉంటుంది. కానీ ఇక్కడ April 19th ఎగ్జామ్ ఉన్నప్పటికీ యూజీఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 2 కూడా ఉంటుంది. పేపర్ 2లో ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఈ సబ్జెక్టు పేపర్ 2కి ఎవరైతే సిలబస్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే క్రాక్ చేయగలుగుతారు. మీరు కనుక పేపర్ 2 సిలబస్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వగలుగుతాము మేము అనుకుంటే కనుక మిగిలిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ప్రిపరేషన్ టైం తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని ఒకసారి క్లారిటీగా అనలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీ క్యాపబిలిటీ బేస్ చేసుకొని విఐటి యూనివర్సిటీకి సంబంధించి April 19th నుంచి 30 వరకు స్టార్ట్స్ అయితే ఉంటాయి. SRM JEE April 22nd to 27th వరకు ఉన్నాయి. టీఎస్ తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ May 2nd నుంచి May 5th వరకు ఉంది. AEEE అమృత యూనివర్సిటీ ఎగ్జామినేషన్ May 7th నుంచి 11th వరకు ఉంది. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ క్లాష్ అవుతుంది అంటే కనుక టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ ఉన్న డేటు మీకు అమృత యూనివర్సిటీ ఎగ్జామ్ ఉన్న డేటు ఒకటే కాకుండా చూసుకోండి. నెక్స్ట్ CEUT ఈజీ ఎగ్జామినేషన్, ఇది కన్ఫర్మ్గా మేము రాస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. దీనివల్ల అందరు స్టూడెంట్స్కి అయితే యూజ్ అయితే ఉండదు. కరెక్ట్గా అందులో ఉన్న కాలేజెస్ యూనివర్సిటీస్ లిస్టు ఫైండ్ అవుట్ చేసి చెక్ చేసుకొని మీకు కావాల్సినవి ఉన్నాయంటేనే అప్లై చేసుకోండి. అనవసరంగా దీన్ని అప్లై చేసి స్ట్రెయిన్ అవ్వకండి. May 8th నుంచి 1st June వరకు ఉంది. ఒకవేళ మీరు CEUT ఎగ్జామినేషన్ అప్లై చేసి మీకు కనుక తెలంగాణ ఎంసెట్ రాసే స్టూడెంట్స్కి ఒకవేళ డేట్ క్లాష్ అయితే మాత్రం CEUT వచ్చిన ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ బేస్ చేసుకొని కావాలంటే మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఇక్కడ 5th రోజు మీకు ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 8th రోజు ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, మధ్యలో 2 days గ్యాప్ ఉంటుంది. అలాగే మరి AEEE ఎగ్జామినేషన్ ఇక్కడ 7th రోజు ఉంది. మళ్ళీ ఇలా క్లాష్ అవ్వకుండా మాత్రం కన్ఫర్మ్గా చూసుకోండి. ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ ప్రతి ఒక్కరు స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు ప్రతి ఒక్కరు బెంగళూరు మన కర్ణాటక స్టేట్కి సంబంధించి కంపల్సరీగా May 10th రోజు రాయాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ May 18th రోజు ఉంది. సో ఇక్కడ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి మీ IPE బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే మీరు కనుక టాప్ 5 NITs కానీ IIITs కానీ మీకు ఆల్రెడీ సెషన్ 1 స్కోర్తో సీట్ వస్తుందంటే కన్ఫర్మ్గా మీ ప్రిపరేషన్కి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కే ఇవ్వండి. మళ్ళీ మెయిన్స్ సెషన్ 2కి ప్రిపేర్ అయిపోయి మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతానని మాత్రం చూడకండి. AP ఎంసెట్ విషయానికి వస్తే May 21st నుంచి 27th వరకు డేట్స్ ఇచ్చారు. ఇది MPC స్టూడెంట్స్ సంబంధించి. నెక్స్ట్ బిట్షాట్. సో ఇక్కడ బిట్షాట్ ఎగ్జామినేషన్ మీ స్లాట్స్ అనేవి 26 నుంచి 30 వరకు ఉన్నాయి. ఇన్ కేస్ మీకు AP ఎంసెట్ బిట్షాట్ కనుక క్లాష్ అవుతే మీరు AP ఎంసెట్ కన్వీనర్ గారికి మెయిల్ చేసుకొని మాకు బిట్షాట్ ఎగ్జామ్ ఇదే సేమ్ రోజు ఉంది, ఒకవేళ సేమ్ డేట్ వస్తే కనుక సేమ్ రోజు ఉంది మాకు AP ఎంసెట్ డేటు నెక్స్ట్కి మార్చండి అని చెప్తే మీకు మారుస్తారు. కానీ ముందుగానే మీ స్లాట్ టైమింగ్స్ డేట్స్ అనేవి వెరిఫై చేసుకొని సేమ్ డేట్కి గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఈ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా కన్ఫర్మ్గా ప్రతి ఎగ్జామ్కి 1 day మినిమం గ్యాప్ వచ్చేలాగైనా ప్లాన్ చేసుకోండి. అలాగని ప్రతి ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ రాసిన వెంటనే నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ రాస్తామంటే మనకి ఇక్కడ అన్ని ఎగ్జామ్స్కి సేమ్ సిలబస్ అయినా ప్యాటర్న్ కన్ఫర్మ్గా మీరు అబ్జర్వ్ చేసుకొని ప్యాటర్న్ వైజ్గా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఆ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవుతే మీకు యూజ్ ఉంటుంది. అనవసరంగా ఉన్నాయి కదా ఎగ్జామ్స్ సేమ్ సిలబస్ కదా అని చెప్పి అన్నీ రాసుకుంటూ వెళ్తామంటే కూడా దానివల్ల కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి సిలబస్ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. ప్రతి ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఏముంది చూసుకోండి. ఈ సిలబస్లో మీకు PCM, MPC, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కన్ఫర్మ్గా ఏ చాప్టర్స్ ఉన్నాయనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. కామన్గా అన్ని ఉన్నప్పటికీ ఒకవేళ 2-3 చాప్టర్స్ డిఫరెన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్స్ చేస్తే కనుక మిగిలిన స్టూడెంట్స్ కంటే మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇవి కంప్లీట్ ఎగ్జామ్ డేట్స్. అంటే ఇక్కడ మనకు మళ్ళీ ఇది సెకండ్ టైం రాసే ఎగ్జామ్స్.
థర్డ్ టైం ఎగ్జామ్ ఉందా అంటే కనుక AEEE థర్డ్ టైం ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ బిట్సాట్ ఇంకా సెషన్ 2 ఎగ్జామ్ కూడా ఉంది. VIT థర్డ్ టైం ఎగ్జామ్, SRM JEE కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మిగిలిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. కానీ అది మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మీకు కన్ఫామ్గా కావాలనుకునేవి మాత్రమే రాయండి. అండ్ ప్రతిసారి చెప్పేదే, దూరపు కొండలు ఎప్పుడు నునుపుగానే ఉంటాయి. మీకు తెలియని కాలేజ్ యూనివర్సిటీ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేస్తామో అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతామో అనుకోకండి. ఇక్కడ ఒకటే క్లారిటీ, మీరు కనుక సపోజ్ ఏదో నార్త్ ఇండియాలో ఉన్న ఒక కాలేజ్ గురించి ఆలోచిస్తున్నారనుకోండి. ఆ నార్త్ ఇండియాలో ఉన్న కాలేజీ అక్కడే అంత ఫేమస్ అయి ఉంటే, ఆ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ అందరే ఫిల్ అయిపోతే అక్కడ ఉన్న సీట్స్ కోసం ఇక్కడ మనకు సౌత్ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ వెళ్ళి మా కాలేజీలో రండి అని చెప్పి తీసుకెళ్ళడం, జాయిన్ చేయించడం అయితే వాళ్ళకైతే అవసరం ఉండదు. ఇది ఒకటి క్లారిటీగా అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.